హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నా ఛానల్ కనుక తెలిసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 డేస్ ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 43 అనమాట. అండ్ ఐఎమ్ టూ ఎక్సైటెడ్ బికాస్ వీఆర్ నియర్ టు సక్సెస్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఛాలెంజ్. సో 45 డేస్ ఛాలెంజ్. సో ఏంటంటే ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే హిస్టరీ ఆఫ్ క్లాస్ అయితే మనం చేస్తున్నాం కదా, దాంట్లో చాప్టర్ 10 ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. అండ్ నిన్నటితో అయితే చాప్టర్ రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజుతో ఎక్సర్సైజ్ అయితే చేశాను, ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయినా. అండ్ ఈరోజుతో అయితే మన ఛాలెంజ్ కంప్లీట్ అయ్యింది, అంటే రీడింగ్ కంప్లీట్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ ఎందుకంటే మనం తీసుకున్న ఛాలెంజ్ 45 డేస్ ఛాలెంజ్లో డే 43కే కంప్లీట్ అయిపోయింది, మొత్తం చదవడం అండ్ ఎక్సర్సైజెస్ చేయడం. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ కంప్లీట్ చేసేసాను. అండ్ రేపు ఈ డేస్ ఏం చేస్తానంటే మళ్ళీ ఆల్రెడీ చదివి మళ్ళీ ఒకసారి రికాప్ చేసుకుంటా. అండ్ మనం తీసుకున్న ఛాలెంజ్ ఎన్సీఆర్టీ ఛాలెంజ్లో ఏమేమి సబ్జెక్ట్ తీసుకున్నాం, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఈ 3 బుక్స్ అయితే మనం ఈ 3 సబ్జెక్ట్స్ అయితే మనం తీసుకున్నాం కదా. దాంట్లో అయితే 3 సబ్జెక్ట్స్ ఆఫ్ క్లాస్ 6, 7th, 8th అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ సో ఈరోజు నేను చెప్పేటి ఏంటంటే బేసిక్స్ జీకే క్వశ్చన్స్ టువర్డ్స్ యూపీఎస్సీ. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి which is called the city of golden temple? The answer is Amritsar. And the second question is which is the largest delta? The answer is Sundarbans. And third one is which is the largest river? The answer is Nile. Fourth one is which is the smallest continent? The answer is Australia. And the fifth one is which is the highest plateau? The answer is Pamir. And the sixth one is which is the highest mountain peak? The answer is Everest. And the seventh one is which is the largest island? The answer is Greenland. The eighth one is which is called the Queen of the Arabian Sea? The answer is Cochin. And ninth one is which is called God's own country? The answer is Kerala. And the 10th one is which is called land of midnight sun? The answer is Norway. And these are the some GK questions of today. So ivi meeku useful aithe anukuntunna, and useful kuda, and most important GK questions. And not only జనరల్ నాలెడ్జ్, అండ్ మీరు ఏ ఫీల్డ్ అయినా కానీ, మీరు ఒక మెడిసిన్ స్టూడెంట్ కానీ, మీరు వేరే ఫీల్డ్ ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మీ గోల్కి ఏదైనా రిలవెంట్గా, ఏదైనా బేసిక్గా మీకు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఒక బుక్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఏదైనా మీరు కొత్తగా నేర్చుకుంటే ట్రై టు రైట్ ఇన్ దాట్ బుక్, ఎందుకంటే మీకే ఫర్దర్గా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఒక బుక్ అనేది మెయింటైన్ చేయడం చాలా గుడ్ హ్యాబిట్. సో మీ గోల్ ఏదైనా సరే కానీ, ఫర్ ఆల్ ది బిగ్నెస్ నేను అదే చెప్తా, ఏంటంటే మీరు ఒక బుక్లో నోట్ డౌన్ చేసుకుంటే అది మీకు ఫర్దర్గా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్స్లో మీరు కూడా డే 43 స్టార్ట్ చేశారా అనుకుంటున్నా. అండ్ మీ డే 43 ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, comment చేయండి, and don't forget to subscribe to my channel. And thanks for watching. Bye bye.